ఈ వీడియోలో ఈహెచ్ఎస్ డిపార్ట్మెంట్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఈహెచ్ఎస్ అంటే ఏంటి? ఈహెచ్ఎస్ అంటే ఎన్విరాన్మెంట్, హెల్త్ అండ్ సేఫ్టీ. ఇది ఒక కంపెనీలో ఎన్విరాన్మెంట్ మరియు ఎంప్లాయీస్ యొక్క ఆరోగ్యం, వర్క్ ఏరియా యొక్క సేఫ్టీని కాపాడే ఒక డిపార్ట్మెంట్. తర్వాత పీపీ అంటే ఏంటి? పీపీఈ అంటే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్. ఇది పనిచేసే వ్యక్తిని ప్రమాదం నుండి రక్షించే ఒక ఎక్విప్మెంట్ కిట్. ఇందులో హెల్మెట్, సేఫ్టీ గ్లాసెస్, ఇయర్ ప్లగ్స్, మాస్క్, గ్లౌస్, సేఫ్టీ షూస్ మొదలైనవన్నీ ఉంటాయి. తర్వాత ఫైర్ ట్రయాంగిల్ అంటే ఏంటి? ఫైర్ ట్రయాంగిల్ అంటే మంట రావడానికి అవసరమయ్యే 3 అంశాలు. 1 ఫ్యూయల్, 2 హీట్, 3 ఆక్సిజన్. ఈ 3 లేకపోతే మంట అనేది మండదు. తర్వాత ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎన్ని రకాలు? మంట యొక్క రకం బట్టి, ఉదాహరణకు క్లాస్ ఏ అంటే వుడ్ లేదా పేపర్ సంబంధించిన ఫైర్ అయితే వాటర్, ఫోమ్ ను ఉపయోగిస్తారు. క్లాస్ బి లో ఫ్లేమబుల్ లిక్విడ్స్ అంటే పెట్రోల్ గానీ, డీజిల్ గానీ, ఫ్లేమబుల్ సాల్వెంట్స్ వీటన్నిటిని కూడా ఆర్పడానికి కార్బన్ డైఆక్సైడ్, ఫోమ్, డ్రై పౌడర్ వాడతారు. తర్వాత క్లాస్ సి లో ఫ్లేమబుల్ గ్యాసెస్ అంటే ఎల్పిజి లాంటివి, వీటికి సంబంధించిన ఫైర్ అయితే డ్రై కెమికల్ పౌడర్ ని వాడతారు. తర్వాత క్లాస్ డి బర్నింగ్ మెటల్ సంబంధించిన ఫైర్ అయితే స్పెషల్ డ్రై పౌడర్ ని వాడతారు. తర్వాత క్లాస్ ఈ లో ఎలక్ట్రికల్ ఫైర్ వస్తుంది. ఎలక్ట్రికల్ ఫైర్ కి సంబంధించిన వాటిలో కార్బన్ డైఆక్సైడ్ లేదా డ్రై పౌడర్ ని వాడతారు. తర్వాత క్లాస్ ఎఫ్ లో కుకింగ్ ఆయిల్స్ గానీ, ఫ్యాట్ గానీ, వీటికి సంబంధించిన ఫైర్ లో వెట్ కెమికల్ ని వాడతారు. తర్వాత వర్క్ పర్మిట్ అంటే ఏంటి? వర్క్ పర్మిట్ అంటే కొన్ని ప్రమాదకర పనులు అంటే ఒక కంపెనీలో కొన్ని ప్రమాదకర పనులు చేసే ముందు తీసుకునే అఫీషియల్ పర్మిషన్. ఉదాహరణకి హాట్ వర్క్ పర్మిట్ కానీ, అంటే హాట్ వర్క్ పర్మిట్ అంటే వెల్డింగ్, కటింగ్ లాంటి మొదలైనవి. తర్వాత హైట్ వర్క్ పర్మిట్ అంటే ఎత్తులో పనిచేసేటప్పుడు. తర్వాత కన్ఫైన్డ్ స్పేస్ ఎంట్రీ పర్మిట్ అంటే చిన్న ఏరియా లేదంటే లిమిటెడ్ ఏరియా అంటే ఒక చిన్న స్పేస్ లో, లిమిటెడ్ స్పేస్ లో అంటే గాలి కూడా దూరని స్పేస్ లో పనిచేసేటప్పుడు తీసుకునే పర్మిట్. అంటే మనుషులు ప్రవేశానికి కష్టమైన ఏరియా ఏదైతే ఉంటుందో అలాంటి, ఉదాహరణకు ట్యాంక్స్ కానీ, రియాక్టర్స్ కానీ, ఎయిర్ నావిటీ లాంటివి ఈ కన్ఫైన్డ్ స్పేస్ ఏరియాలకు వస్తాయి. ఇందులో పనిచేసేటప్పుడు అందులో ఆక్సిజన్, వెంటిలేషన్, పీపీ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత రిస్క్ అసెస్మెంట్ అంటే ఏంటి? రిస్క్ అసెస్మెంట్ అనేది ఒక ప్రాసెస్. ఇది ప్రమాదాలను గుర్తించి వాటి యొక్క సివియారిటీని అంచనా వేసి తగ్గించే యాక్షన్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఒక ఈహెచ్ఎస్ ఆఫీసర్ కి ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీ ఏంటి? ముందుగా ప్రమాదాలను గుర్తించడం, నివారించడం, తర్వాత సేఫ్టీ ట్రైనింగ్ ఇవ్వడం, ముందుగా రిస్క్ ని అసెస్మెంట్ చేయడం, ఇన్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ చేయడం, ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం, తర్వాత డైలీ సేఫ్టీ ఇన్స్పెక్షన్ జరపడం, ఈహెచ్ఎస్ యొక్క డాక్యుమెంటేషన్ మరియు రిపోర్టింగ్, తర్వాత ఫ్యాక్టరీ యాక్ట్ మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యొక్క నార్మ్స్ లాంటి వాటిని కంప్లైస్ అయ్యే విధంగా చూడడం లాంటివి ఈహెచ్ఎస్ ఆఫీసర్ కు ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీస్. తర్వాత ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్ అంటే ఏంటి? ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్ అంటే ప్రమాదాలు జరిగినప్పుడు ఉద్యోగులు సేఫ్ గా ఎలా బయటకు రావాలి, ఎవరు గైడ్ చేయాలి, ఫైర్ అసెంబ్లీ పాయింట్ ఎక్కడ ఉంచాలో నిర్ణయిస్తారు. ఇది డ్రిల్స్ ద్వారా ప్రాక్టీస్ అవుతుంది. తర్వాత ఎంఎస్డిఎస్ అంటే ఏంటి? ఎంఎస్డిఎస్ అంటే మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్. ఇది ఒక కెమికల్ కి సంబంధించిన వివరాలు చూపే ఒక డాక్యుమెంట్. దీన్ని యూజ్ చేసుకుని స్టోరేజ్ మెథడ్ ఏంటి, ఎక్కడ స్టోరేజ్ చేయాలి, హ్యాండ్లింగ్ ప్రొసీజర్ ఏంటి, ఫస్ట్ ఎయిడ్ స్టెప్స్ వంటి మొదలైన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. తర్వాత సాల్వెంట్ హ్యాండ్లింగ్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎల్లప్పుడు ఫ్లేమ్ ప్రూఫ్ ఎక్విప్మెంట్ వాడాలి, ప్రాపర్ ఎర్తింగ్ ఉండాలి, సాల్వెంట్ ట్రాన్స్ఫరింగ్ లో క్లోజ్డ్ పంప్ సిస్టమ్ ఉండాలి, పీపీఈని ధరించాలి. మిగతా ఇండస్ట్రీస్ తో పోలిస్తే ఫార్మాలో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ, అలాగే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కూడా ఎక్కువ. వీటన్నిటిని మేనేజ్ చేయాల్సి ఉంటుంది. ఫార్మాలో కెమికల్స్ ప్రమాదాలు, ఉదాహరణకు ఏపీఐ, సాల్వెంట్స్, యాసిడ్ లాంటివి, ముఖ్యంగా ఆల్కహాల్ వలన ఫైర్ జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా కన్ఫైన్డ్ స్పేస్ అంటే రియాక్టర్స్, ట్యాంక్స్ లోపల వెళ్ళేటప్పుడు వ్యక్తులకు హాని జరగకుండా చూసుకోవడం, కెమికల్ వేస్టేజ్ ఓపెన్ గా బయటకు వదిలేకుండా చూసుకోవడం, ఎలక్ట్రికల్ వైర్స్ ప్రాపర్ గా ఇన్సులేషన్ ఉందా లేదా అని చెక్ చేయడం, అవసరమైన ప్రతి చోట ఎర్తింగ్ ప్రాపర్ గా ఉందా లేదా అని చెక్ చేయడం, లేకపోతే రిపోర్ట్ చేయడం లాంటివి చేస్తారు. ఫార్మాలో ముఖ్యంగా అన్ని ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కూడా ఎఫ్ఎల్పి అంటే ఫ్లేమ్ ప్రూఫ్ వాడతారు. ఫ్లేమ్ ప్రూఫ్ సాకెట్స్ కానీ, ఫ్లేమ్ ప్రూఫ్ ల్యాండ్ ఫోన్స్, ఫ్లేమ్ ప్రూఫ్ టెంపరేచర్ కంట్రోల్స్ లాంటివి ప్రతిదీ కూడా మాక్సిమం ఫ్లేమ్ ప్రూఫ్ వాడడానికి ప్రయత్నిస్తుంటారు. సో ఓవరాల్ గా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న పరిస్థితులను గుర్తించి ప్రివెంట్ చేయడం అనేది సేఫ్టీ డిపార్ట్మెంట్ యొక్క ప్రధాన ఉద్దేశం. సో ముఖ్యంగా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లో ప్రతి కంపెనీలో సేఫ్టీ డిపార్ట్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది.